సార్ బీహార్లో పీకే పిల్లి మొగ్గులు పొత్తుల చర్చలేమో ఇంకా ఈ మహాగఠబంధన్ లేదా ఇండియాకు మరో రూపం అది ఇంకా పూర్తిగా కొలిక్కి రాలేదు. ఇంతలోపల లాలూ ప్రసాద్ యాదవ్ నిలబెట్టిన అభ్యర్థులను తేజస్వి యాదవ్ ఆమోదించట్లేదు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా తండ్రి పెట్టిన వాళ్ళని కొంతమందిని ఆయన మార్చాడట. ఇప్పుడు దాదాపు పూర్తి పార్టీ రాష్ట్రంలో నాయకత్వం అంతా కూడా తేజస్వి యాదవ్ చేతిలో ఉంది. వాళ్ళ పార్టీలో కుదరకపోవడం ఒకటైతే, కాంగ్రెస్ పార్టీ కోరుతున్నట్టుగా 60 సీట్లకు పైన ఇవ్వడానికి వీళ్ళు సిద్ధపడకపోవడం ఒకటి. వామపక్షాల ముఖ్యంగా ఎంఎల్ పార్టీ వాళ్ళ అసంతృప్తి వీటన్నిటితో మొత్తానికి ఇండియా మహాగఠబంధన్ ఆ సీట్ల సర్దుబాటు కోలికి రావట్లేదు. బీజేపీ జేడీయూ ముఖ్యంగా వీళ్ళు ఒక పొత్తుకు వచ్చేసారు. 101 సీట్లలో పోటీ చేయాలి. నితీష్ కుమార్ ఏమీ ఇంకా మాకు లీడర్ కాదు, ఇద్దరం సమానమే అనే ఒక సిద్ధాంతం అనేది తీసుకొచ్చారు. అయితే మళ్ళీ వాళ్ళు కూడా సీట్ల సర్దుబాటుకు సీట్ల విషయానికి వచ్చేసరికి నితీష్ కుమార్ ఇంటి దగ్గర ధర్నాలు జేడీయూ అభ్యర్థులు. బీజేపీ వాళ్ళు కూడా ఒక విధంగా అసంతృప్తి వాళ్లకు టికెట్ల పంపిణీలో. ఇది ప్రధాన పార్టీల సంగతి ఎట్లా ఉంటే, ఈ మధ్యలో మన మీడియా ఫ్రెండ్ సర్వేల ఫ్రెండ్ ప్రశాంత్ కిషోర్ జనసర్వరాజ్ పార్టీ పెట్టాడు కదా. ఐ విల్ బి ది గేమ్ చేంజర్, ఐ విల్ అఫెక్ట్ బోత్ ది ఓటింగ్ ఆఫ్ ఎన్డీఏ అండ్ ఇండియా, అది ఇది అన్నారు. ఇంకొకటి, నేను కనుక పోటీ చేస్తే ఆ రఘువీరపూర్ అనే చోట తేజస్వి యాదవ్ ఓడిపోతాడు అని కూడా ప్రకటన చేశాడు. మనం మాట్లాడాం. ఇన్ని చేసి ఆయన ఈరోజు నేను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని చెప్తున్నాడు. నేనైతే ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ పార్టీ నిర్ణయించి పార్టీయే ఆయన అంటే ఆయన ఏదో డిస్టర్బింగ్ ఎలిమెంట్గా ఉండదలుచుకున్నాడు. గేమ్ చేంజర్ కాదు, గేమ్ స్పాయిలర్ లాగా ఉండదలుచుకున్నాడు. అందులో కూడా ఆయన ఎడ్జ్ ఎటువైపు అంటే ఆయన బాణం ఆర్జేడీ మీద ఎక్కువ పెట్టినట్టుగా కనిపిస్తుంది. కానీ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతాను, వైస్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే అని రాహుల్ గాంధీ ఆ విషయం చర్చించడానికి ఒక కమిటీ వేసి చాలా ప్రహసనం చేసి అక్కడికి వెళ్ళలేదు. మమతా బెనర్జీతో పొత్తు ఆమెకు సలహా ఇచ్చి ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్తోనే అక్కడికి వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డితో ఒకసారి మాట్లాడి ఆయన ఒకసారి గెలిపించి రెండోసారి ఏమో మళ్ళీ ఎన్నికలప్పుడు చంద్రబాబు. సరే, వాళ్ళు సర్వే అనేది వాళ్ళ వ్యాపారం సంస్థలని అనుకున్నప్పటికీ కూడా ప్రశాంత్ కిషోర్ ప్రొఫెషనల్ సర్వే సంస్థలాగా కాకుండా పర్సనల్ పొలిటికల్ యాంబిషన్స్తో పార్టీల మధ్య ఈ దాగుడు మూతలు ఆడుకుంటూ వీళ్ళంటే ఏమవుతుంది, వీళ్ళ విషయాలు వాళ్ళ విషయాలు వీళ్ళకు చెప్పుకుంటూ రాజకీయాలను ఒక అనారోగ్యకరమైన ప్రభావం అయితే చూపిస్తున్నారు. ఇందులో మళ్ళీ ఆయన ఓడిస్తానని చెప్పి చివరికి ఇప్పుడు ఇంకా యుద్ధం మొదలు కాకముందే నమస్తే పెట్టి పారిపోతున్నారు. ఇది పీకే అనబడే ప్రశాంత్ కిషోర్ యొక్క పిల్లి మొగ్గల వైనం. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది